బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. అమ్మ, ఈ మధ్యకాలంలో మనకి ఐవీఎఫ్ సెంటర్లు వీధికి ఒకటి చొప్పున బాగా వెలిసిపోయాయి. అండ్ అలానే చాలా మంది ఏంటంటే సరోగసీ కూడా ఇదే బెస్ట్ కదా అని చెప్పేసి వెళ్తున్నారు ఆప్షన్కి కూడా. అట్ ది సేమ్ టైం మనం ఒకటి చూసాము, ఒక ఇన్సిడెంట్ అయ్యింది ఒక ఫర్టిలిటీ సెంటర్ దగ్గర నుంచి. చాలా దారుణంగా చాలా మంది తండ్రి ఎవరో కూడా తెలియనంతగా పిల్లలు పుడుతున్నారు అని చెప్పేసి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అసలు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయమ్మా అసలు జాతక పరంగా చూసుకుంటే గనక? చాలా చక్కని క్వశ్చన్ ఇది. అయితే పిల్లలు పుట్టకపోవడానికి 3 రకాల ప్రధాన కారణాలు. ఒకటి జాతకపరంగా, రెండోది వాళ్ళ వస్త్రధారణ వేషభాషలు పరంగా, మూడోది ఏంటంటే వాళ్ళకి ఆహారపు అలవాట్లలో కూడా పిల్లలు పుట్టకపోవడాలు ఉంటాయి. మొదటిది జ్యోతిష్యపరంగా చూసినట్టయితే కనుక ఏ వ్యక్తికి దంపతులకి ఇద్దరిలో ఎవరికైనా సరే కుజుదోషం కానీ లేదా కాలసర్పదోషం కానీ లేదా పితృదోషాలు కానీ ఉంటే పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది, భార్యకైనా భర్తకైనా. తర్వాత రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లు తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు మన శరీరం తీసుకోబడనది, దాని ఇంపాక్టు పురుషులకైతే స్పర్మ్లోను, ఆడవాళ్ళకైతే ఓవరీస్లోను, గర్భసంచిలోను ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఇంపాక్ట్ ఎప్పుడు పడుతుంది అంటే ఒక ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ 15 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి అప్పుడు అవయవాలన్నీ ఒక మార్పుకి గురి అవుతూ ఉంటాయి. ఆ సమయం నుంచి గ్రోత్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇవాళ రేపు యూత్ పిల్లలు ఇంకా 10 నుంచి లెక్క పెట్టుకోవాలి, ఎర్లీ ప్యూబర్టీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయంటే ఇంట్లో ఆహారపు అలవాట్ల వల్ల, బయట ఫుడ్ తినడం వల్ల, ఈ రకరకాల కల్తీల వల్ల, వీళ్ళు టైంకి ఒక హైజెనిక్గా లేకపోవడం వల్ల, పేరెంట్స్ సరియైన ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. ఈ ఎర్లీ ప్యూబర్టీలోనే మరొక ప్రధాన కారణము చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ట్యాబ్లు కానీ ఈ మొబైల్స్ కానీ చూడడం వల్ల ఆ తాలూకా రేడియేషను ఈ పిల్లల్లో పడిపోయి తొందరగా మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే. అయితే తల్లిదండ్రులు లీస్ట్ బోదాడు కనేస్తున్నారు, వదిలేస్తున్నారు అంతే. వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం పెడుతున్నారు అనేది కూడా చూసుకోవడం మానేశారు. అయితే ఆ ఇంపాక్ట్ ఏంటంటే అది ఎవరికైనా ఆహారపు అలవాట్లలో పిల్లలకి సరే, తల్లులు 15 ఏళ్ల తర్వాత పెరిగే ఏజ్లో నుంచే పీసీఓడీస్ కానీ, గర్భసంచి పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం కానీ, అవన్నీ మనకి ఇంటర్నల్ ఉంటాయి, బయటకు తెలియదు కదా. ఎదిగిన తర్వాత మ్యారేజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత మాకు పిల్లల సంతానం కలగలేదు అని చెప్పి వీళ్ళు మరి ఇదే లెవెల్లో ఆ పిల్లవాడు కూడా డ్రగ్స్కి, ఎర్లీ ఏజ్లోనే 15 ఏళ్ళ అబ్బాయికి డ్రగ్స్కి అలవాటు పడతాడు, సిగరెట్లు, తర్వాత తాగుడు, ఇలా అన్ని రకాల వ్యసనాలతోనూ 15 ఏళ్ల నుంచి ఆ పిల్లవాడు ఎదుగుతూ వస్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి ఎదుగుతున్నాడు, ఇక్కడ ఈ అమ్మాయి ఎదుగుతోంది. ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కాదు, గర్ల్స్ బాయ్స్ వివాహం చేసుకునే సమయానికి ఇద్దరిలోనూ అవయవ లోపాలు ఉంటున్నాయి. అది ఇంటర్నల్గా ఈ అబ్బాయికి ఏమో స్పర్మ్ తగ్గిపోవడము, ఈ అమ్మాయికి ఏమో పీసీఓడీస్ రావడము, ఎర్లీ ప్యూబర్టీ జరగడము, ఇలాంటివన్నీ కారణాల వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల. తర్వాత ఇదొక ప్రాబ్లం. అయితే వస్త్రధారణ కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే టైట్ వస్త్రాలు వేసుకోవడము, అతి లూజు అతి టైట్. లూజ్ కూడా పనికిరాదా? ఎక్కడ టైట్ ఉండాలో అక్కడే టైట్ ఉండాలి. ఓకే, కొంతవరకు మాత్రమే, దానికి కూడా ఒక లిమిట్ ఉన్నది అంతే తప్ప మొత్తము అంటే కడుపు దగ్గర నుంచి కాళ్ళ వరకు టైట్ బట్టలు వేసుకుంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇబ్బంది, అంటే సంతానానికి ఇబ్బంది. ఎందుకంటే ఈ పొట్ట భాగము, నాభి కింది భాగం అంతా ఒత్తుకుపోయి ఎక్కడ ఏది అవయవము పూర్తిగా విస్తరించుకోవాలో అది విస్తరించుకోకపోవడం వల్ల, దానిలో టాక్సిక్ చేరడం వల్ల ఏమవుతుందంటే ఇది సంతానానికి అర్హత కోల్పోతుంది.
ఇది ఆహార వ్యవహారాలను బట్టి, అలవాట్లను బట్టి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చక్కగా మీ అంటే మీ డి అన్నట్టుగాను వీళ్ళు సిగరెట్లు తాగేస్తున్నారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు తాగుడు మందులు అన్నీ ఉన్నాయి. లేట్ నైట్లు తినడాలు తాగడాలు అన్నీ ఉన్నాయి. మరి ఎంతకాలము వీళ్ళు ఈ లేట్ నైట్లు ఈ తినడాలు తాగడాలు పబ్బులు గబ్బులు చేస్తారు? ఒక ఏజ్, ఒక 25-30 వచ్చేటప్పటికి పెళ్లి చేసుకోవాలిగా. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు పాడు చేసుకున్న ఈ శరీరాన్ని పిల్లలకి పెళ్ళికి ఎక్కడ అర్హత ఉంది? ఆల్రెడీ పాడైపోయింది కదా లోపల. మన బయటకు కనపడేదైతే మందు వేస్తాము, లోపల కనపడే ఆర్గాన్స్ అన్నీ పాడైపోయినప్పుడు మరి దానికి ఎక్కడ మందు వేసేదానికి టైం ఉంది? లేదు, దానికి అవకాశం కూడా లేదు. కాబట్టి పిల్లలు కలగటం లేదు. ఇదొకటి ఏంటంటే వీళ్ళ ఆహార వ్యవహారాలు బట్టి. అయితే తర్వాత వీళ్ళు వాడే బళ్ళు ఎక్స్క్లూజివ్ బాయ్స్కి. ఏంటంటే బాయ్స్ వెహికల్స్ చూసారా మీరు ఎప్పుడైనా? టూ మచ్ క్లోజ్డ్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎల్ షేప్లో కూర్చోకుండా, అంటే ఎవరైనా సరే ఎల్ షేప్లో కూర్చున్నట్టయితే స్త్రీ అయినా అంటే గర్ల్ అయినా బాయ్ అయినా సరే వాళ్ళ స్పైనల్ కార్డ్ కావచ్చు, పొట్ట భాగం కావచ్చు, కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎల్ షేప్లో అంటే 90 డిగ్రీస్లో కూర్చుంటారో, బాగా బెండ్ అయిపోయి ఈ షేప్లో కూర్చుంటారో, ఆ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా వెహికల్స్కి, ఆ పెట్రోల్ ట్యాంక్ అది ఆల్రెడీ మెటల్, దానిలో వేసేది కెమికల్. ఈ రెండు రియాక్షన్ సన్లైట్కి తగిలి ఈ రెండు రియాక్షన్ అయ్యి ఎక్కడ ఇంపాక్ట్ పడుతోంది ఆ పిల్లాడికి? ఓకే, అవును, అవుతోంది కదా. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఈ పిల్లవాడికి కొంత ఏజ్ వచ్చేటప్పటికి ఉండవలసిన కౌంట్ ఉండకుండా తగ్గిపోతూ వస్తుంటుంది. మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే సమయానికి ఇటు అమ్మాయిలోనూ లోపాలున్నాయి, అటు ఆ అబ్బాయిలోనూ లోపాలున్నాయి. వ్యవహారపరంగా, ఆహారపరంగా, వస్త్రధారణ పరంగా, వాళ్ళు వాడే వెహికల్స్ పరంగా. బండి మీద కూర్చున్న అబ్బాయి అలాగే కూర్చుంటాడు, మరి ఆనుకుని కూర్చోవాలంటే అమ్మాయి కూడా అలాగే వంగాలిగా. ఎప్పుడైతే అలా వంగిందో అమ్మాయి స్పైనల్ ఏమవుతుంది? ఇబ్బంది పడి వంగిపోయి ఉంటుంది కదా. వంగిపోయి ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి అనర్హమవుతారు. ఎప్పుడైతే అనర్హమయ్యారో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే సరోగసికి వెళ్ళాలి. అయితే దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు బాగా తెలివిమీరిపారు కదా. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ సరోగసికి సంబంధించిన ఇదివరకు అసలు సరోగసి అంటే ఏమిటో తెలిసి ఉన్నదా? ఒక 15 ఏళ్ల క్రితం చూద్దాము. పిల్లలు లేకపోతే చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిరిగి, డాక్టర్ల చుట్టూ తిరిగి, మందులు మాకులు తిని వీళ్ళే కనేవారు. కానీ ఇప్పుడేమవుతోంది? రకరకాల పుట్టగొడుగుల్లాగా ఈ సరోగసిలు, ఈగసిలు, ఆగసిలు వచ్చేసాయి. అక్కడ ఏం జరుగుతోంది? వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని యాక్చువల్గా చేయాలి అంటే పోనీ అంత కష్టం వచ్చినప్పుడు భర్తదే తీసుకుని ఈ అమ్మాయికి లోపమైతే భర్త ద్వారా కలిగించాలి సంతానాన్ని, లేదా అతనికి లోపమైతే ఈమెకు వేరే అంటే కొంత దానికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటుంది, దాని ద్వారా ఈ పిల్లకి చేయించాలి. లేదు ఇద్దరిలో లోపం ఉన్నది అంటే కనుక దానికి ఏం చేయాలంటే ఈ సరోగసిల్లో నియమ నిబద్ధతగా పాటించే వాళ్ళు చేసేవాళ్ళు మొదట్లో ఉండేవాళ్ళేమో, ఇప్పుడు లేదు. అంతా డబ్బు 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 డబ్బు. దీనికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు కనబడితే వాళ్ళు ఆ హాస్పిటల్స్ కిందనో లేకపోతే చుట్టుపక్కల బెగ్గర్స్ ఉంటే వాళ్ళకు 1000-10,000 దానికి పేరు కూడా పెట్టేశారా? అయ్యో మేము ఇంకా వస్త్రదానము, గోదానము, భూదానాలు వేసినాం, ఇది కూడా పెట్టేసింది. వెరీ గుడ్ బాగుంది. అయితే ఈ వీర్యదానము, ఆ దానం ఎవరిస్తుంటారు? ఎవరో దారిని పోయేవాడు ఇస్తుంటాడు, ఒక 500కి 100 రూపాయలకి ఇస్తుంటాడు కదా. అయితే అవును నేను విన్నాను ఇదేదో. అయితే హాస్పిటల్స్ కిందన ఉండే ముష్టి వాళ్ళు కానీ, టీ షాపులకు వచ్చేవాళ్ళు కానీ ఏముంది వాళ్ళకి పెద్ద ఇదేముంది, ఒక 1000-500 ఇచ్చేస్తారు. మళ్ళా వచ్చేదే కానీ అది తగ్గిపోయేది కాదు కాబట్టి ఇచ్చేస్తారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి అమ్మేస్తున్నారు. అయితే ఇది దందా కింద అవుతుందా, లేకపోతే న్యాయం చేస్తున్నారా? ఎవరికో పెట్టేస్తే అది ఏమని చెప్పాలి? ఆ వచ్చే ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? అవును కదా. రోగాలు ఉండొచ్చు, రొచ్చులు ఉండొచ్చు, తర్వాత వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు దీన్ని బట్టే కదా మనకి డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఏది ఉంటుందో, సపోజ్ ఒక దొంగ అయ్యి ఉంటాడు అనుకుందాం, ఆ దొంగ తాలూకా లేదా ఒక సైకో ఉంటాడు, ఇంకోడెవడో ఉంటాడు, ఆ రక్తమే ఈ పిల్లల్లో కూడా వచ్చి మరొకడు తయారవుతుంటాడు. రక్తబీజుడికి ఒక రక్తం కింద పడితే 100 మంది రక్తబీజులు వచ్చినట్టుగా మళ్ళీ ఇలాగే సొసైటీ తయారవుతుంది.
అంటే ఇక్కడ ఎక్కడ లోపమవుతోంది అంటే ఈ ఐవీఎస్ సెంటర్లు నడిపే వాళ్ళ తాలూకా అనైతికత వల్ల ఈ ప్రమాదాలు వస్తాయి. అది ఏదో చేసేస్తున్నాము, ఏదో పెట్టేస్తున్నాము అని అంటే కాకుండా దీనికి ఒక చట్టం లేకపోవడము, రిజిస్ట్రేషన్ లేకపోవడము, తర్వాత దీని మీద ఒక కంట్రోలింగ్ లేకపోవడము, ఆ డబ్బుల కోసమో లేదా వాళ్ళు ఇచ్చే దేనికోసమో వీళ్ళు అమ్ముడు పోయి సర్టిఫైడ్ చేసేసేయడము, ఇలాంటివేవో వెనకాల జరుగుతుంటేనే తప్ప ఇది అంత విచ్చలవిడితనం అనేది ఉండదు. మరి రేపొద్దున రాబోయే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది ఇది. సో ఇలాంటి వాటికి సాధ్యమైనంత వరకు వెళ్ళకపోవడమే మంచిది. అలాంటి పిల్లలు పుట్టి సమాజానికి ఇలాంటి దరిద్రాన్ని అంటగట్టే బదులు పిల్లలు లేకపోవడమే మంచిది. అంతే కదా. అది వీళ్ళ కడుపులోకి చేరి మళ్ళీ వీళ్ళకి కూడా ఇబ్బందే కదా. ఈ తల్లి భరిస్తూ ఉంటుంది. ఆ దానివల్ల ఏమొచ్చాయో తెలియదు కదా. రోగాలు రావచ్చు, అవి టెస్టులు గిస్టులు ఉండవు. ఎవరిది పడితే వాళ్ళది తీసుకున్నప్పుడు ఇంకా టెస్ట్ ఎక్కడుంది అక్కడ? దీని గురించి కాస్త ఆలోచిస్తే దేవుడా భయం వేస్తుంది. అంటే సమాజాన్ని మనం మొదట్లో అనుకున్నట్టుగానే జాంబీల్ని తయారు చేయిస్తున్నారు. అది ఇది ఒక రకమైన వైరస్ తయారవడమే. ఒకప్పుడెప్పుడో చైనాలో ల్యాబ్లో వైరస్లు ఎలా పుడుతున్నాయో ఇక్కడ మన ఇండియాలో కూడా ఇలాంటి వైరస్లు తయారవుతున్నాయి. మరి ఏంటన్నారు? వీర్యదానము. చాలా బాగుంది ఇది. అయితే మనం ఇంకా చెప్పుకోవచ్చు. ఇంకా వస్త్రదానం పలానా గురువారం రోజు పసుపు దానం చేయండి అని చెప్పినట్టుగా ఈయన పిల్లలు లేని వాళ్ళకి వీర్యదానం కూడా చేసుకోండి, గ్రహాలు సంతోషిస్తాయి అని కూడా దాష్టీకం వచ్చేసింది అనమాట. మారుతున్న కాలంతో పాటుగా కొత్త వస్తుంది. ఈశ్వర, అది ఎంత అనైతికత మాది. దానికి ఒక పేరు కూడా పెట్టారా, దానం అని పేరు పెట్టారా? నిజంగా జాతక పరంగా ఉన్నది ఒక ఎత్తు అయితే ఒకటి స్వయంకృత అపరాధం, అది మనం చేసుకుంటున్నాం. స్వయంకృత అపరాధాలే. ఒక జాతకంలో ఉన్నదానికి పరిహారం ఉంటుంది, కానీ దీనికి పరిహారం లేదు. కావాలని మనమే పొయ్యిలో వేళ్ళు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది ఈ విషయంలో మాత్రం చాలా, అంటే ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలిరా. ఈ విషయంలో జాగ్రత్తలు ఏంటంటే పిల్లలు పుట్టిన భార్యాభర్తలు ముందు నుంచే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే కొంత పర్యవేక్షణ పెట్టుకోవాలి. మా పిల్లాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లాడికి ఎలాంటి బండి కొనిపెడుతున్నాము, వాడి బట్టలు ఏమిటి అనేది తండ్రి చూసుకోవాలి. ఇక్కడ ఆడపిల్లకి నేను ఎలాంటి బట్టలు ఇస్తున్నాను, ఎలాంటి తిండి పెడుతున్నాను నా పిల్లకు అనేది ఈ తల్లి చూసుకున్నట్టయితే కనుక మంచి అమ్మాయి మంచి అబ్బాయి తయారవుతారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉంటే తల్లిదండ్రులు చేయించుకుంటే మంచి సంతానము వస్తుంది. అది మన సమాజానికి మంచి జరుగుతుంది. ఏదైనా అంతే కదా, మన నెక్స్ట్ జనరేషనే కదా. ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను అంటే ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈ తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తరం ఎలాంటిది ఉంటుంది? అది ఎవరికి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చట్టం తీసుకోగలిగితే కొన్ని ఇప్పుడు ఈ జనరేషను అలాంటి ఐవీఎఫ్లకి వెళ్లకుండా మీ పిల్లల్ని మీరు కాపాడుకొని చక్కగా చూసుకొని మంచిగా పెళ్లి చేసుకుంటే మంచి సంతానం వచ్చే అవకాశం కనబడుతోంది. అది మీరు సమాజానికి దానాలు ఇవ్వక్కర్లేదు, ధర్మాలు చేయక్కర్లేదు. ఒక మంచి ప్రోడక్ట్ని సమాజానికి ఇవ్వండి. చాలా మంచిగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.